Choo adventure time! This is ఒక అందమైన పచ్చని అడవిలో మోను అనే చిన్న కోతి ఉండేది. మోనుకి అరటిపండ్లు అంటే పంచప్రాణాలు. తన ఇంటి ముందున్న చెట్టు నిండా పండిన పసుపు రంగు అరటిపండ్లను చూసి మోను మురిసిపోయేవాడు. ఒకరోజు ఉదయం మోను నిద్రలేచి చూసేసరికి తన అరటి చెట్టుకు ఒక్క పండు కూడా లేదు. అన్నీ మాయమైపోయాయి. ఏమైంది మోను? ఎందుకు ఏడుస్తున్నావు? నా అరటి పండ్లు మాయమైపోయి టిక్టి, ఇప్పుడు నేనేం తినాలి? భయం వద్దు మిత్రమా, మనం కలిసి వాటిని వెతుకుదాం అని ధైర్యం చెప్పింది. వారు వెతుకుతుండగా దారిలో చింకీ అనే జింక కనిపించింది. చింకీ చాలా వేగంగా పరిగెత్తగలదు. ఏం వెతుకుతున్నారు స్నేహితులారా? నేను మీకు సాయం చేయవచ్చా అని చింకీ అడిగింది. అలాగే చింకీ, నువ్వు వేగంగా వెతకగలవు. టిక్ టిక్ నేలమీద వాసన చూడగలదు అని మోను అన్నాడు. ముగ్గురు కలిసి అడవిలో గాలింపు మొదలుపెట్టారు. టిక్ టిక్ చిన్నగా ఉండటం వల్ల చింకి వీపుమీద ఎక్కి కూర్చుంది. చాలా దూరం వెళ్ళాక వారికి ఒక పెద్ద ముళ్ళ పొద కనిపించింది. టిక్ టిక్ కిందకి దిగి నేలమీద వాసన చూసింది. మోను, ఇక్కడే అరటిపండ్ల వాసన వస్తోంది అని అరచింది టిక్ టిక్. ఆ ముళ్ళ పొద లోపల చూస్తే గాలికి కొట్టుకుపోయిన అరటిపండ్లు అన్నీ అక్కడ చిక్కుకుని ఉన్నాయి. కాని ఆ ముళ్ళ వల్ల మోను లోపలికి వెళ్లలేకపోయాడు. అప్పుడు టిక్ టిక్ మెల్లగా ఆ సందుల గుండా లోపలికి వెళ్ళింది. టిక్ లోపలి నుండి ముళ్లను కొరికి దారి చేస్తుంటే చింకి తన కొమ్ములతో అడ్డుగా ఉన్న కొమ్మలను పక్కకు జరిపింది. అప్పుడు మోను తన పొడవైన చేతులతో లోపలికి వెళ్లి అరటిపండ్లను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. గురు స్నేహితులు కలిసి ఆ అరటిపండ్లను మోను ఇంటికి చేర్చారు. అందరూ కలిసి కడుపు నిండా తిన్నారు. స్నేహితులు తోడుంటే ఏ కష్టమైనా సులభమే అని మోను సంతోషంగా గెంతులు వేశాడు.